హాయ్ హలో నమస్తే. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ హేమంత్ కుమార్. నమస్కారం అండి. నమస్తే అండి. నవేడేస్ హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువగా వింటూ ఉన్నాము. అవును. ఈ హార్ట్ అటాక్స్‌కి బ్యాడ్ కొలెస్ట్రాల్ మెయిన్ కాజ్‌గా చెప్తున్నారు. అసలు ఏంటి సార్ అసలు బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఇది ఎలా డిపాజిట్ అవుతుంది బాడీలో? దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఖచ్చితంగా. వ్యూవర్స్ కోసం అని చెప్పి ఈరోజు మీకు ఆ వివరణ అయితే ఇవ్వండి. తప్పకుండా. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏం లేదండి. ఇప్పుడు కొలెస్ట్రాల్ మనం బాడీలో కావాల్సినంత అమౌంట్ ఉండాలి. సో, కావాల్సినంత అమౌంట్ కంటే ఎప్పుడైతే ఎక్కువుందో, సో, కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఎప్పుడున్నాయో లో డెన్సిటీ కొలెస్ట్రాల్ అంటాం. సో, ఓకే. లో డెన్సిటీ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఎప్పుడైతే ఎక్కువయ్యాయో, సో, దానివల్ల మనకి బ్లడ్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువుంది మీరు తగ్గించుకోవాలని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అవును. సో, మేమెప్పుడు ఎందుకు చెప్తాము అంటే గనక, ఆ లో డెన్సిటీ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ మనకి 5 కైండ్స్‌లో మనకి బాడీలో ట్రాన్స్‌పోర్ట్ అవుతుంది. రవాణా జరుగుతుంది. హ్మ్. సో, త్రూ బ్లడ్ స్ట్రీమే రవాణా జరుగుతుంది. ఆ బ్లడ్ స్ట్రీమ్‌లో మనకు ఆ 5 కాంపోనెంట్స్‌లో కూడా హై డెన్సిటీ కొలెస్ట్రాల్ అండ్ లో డెన్సిటీ కొలెస్ట్రాల్. సో, హై డెన్సిటీ లైపోప్రోటీన్స్ అనేది ఒక రకమైన కొలెస్ట్రాల్ తీసుకెళ్తాయి. లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అనేవి ఒక రకమైన కొలెస్ట్రాల్ తీసుకెళ్తాయి. ఓకే. సో, ఎప్పుడైతే హై డెన్సిటీ కొలెస్ట్రాల్ ఉందో ఇది మనకి ఎలాంటి హాని చేయదు. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. హ్మ్. ఎందుకంటే అది కొలెస్ట్రాల్‌ని డైరెక్ట్‌గా లివర్‌కి తీసుకెళ్ళిపోతుంది. హ్మ్. ఎప్పుడైతే ఈ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ తీసుకువెళ్ళే కొలెస్ట్రాల్ ఉన్నాయి చూసారా? ఈ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ ఆర్ ద కల్ప్రిట్స్ అన్నమాట. ఓకే. సో, ఇవి కొలెస్ట్రాల్‌ని తీసుకెళ్ళి ఆర్టరీస్‌లో డిపాజిట్ చేస్తాయి. అంటే మనకి గుండెకి తీసుకెళ్ళే రక్తనాళాలు ఉంటాయి కదా! హ్మ్. గుండెకి రక్తాన్ని తీసుకెళ్ళే రక్తనాళాల్లో డిపాజిట్ అయిపోతుంది. సో, ఇవి ఎప్పుడైతే ఇందులో డిపాజిట్ అయ్యాయో ఆబ్వియస్‌లీ హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఎందుకంటే మనకి హార్ట్‌లో ఐ మీన్ ఆర్టరీస్‌లో డిపాజిట్ అయిపోతాయి కాబట్టి, ఆర్టరీస్‌లో డిపాజిట్ అవ్వడం వల్ల మనకి బ్లాకేజెస్ అనేవి వచ్చి హార్ట్ అటాక్స్ అనేవి వస్తాయి. బ్లడ్ ఫ్లో అనేది జరగకుండా ఉంటుంది రిస్ట్రిక్ట్ అంటారు. అవుతుంది. ఓకే. రైట్. సో, అసలు ఈ బాడీలో డిపాజిట్ అవ్వడానికి హ్మ్. బ్యాడ్ కొలెస్ట్రాల్ రీజన్స్ ఏంటి? ఎటువంటి ఫుడ్ వల్ల మనకి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ హ్మ్. అవుతుందంటారు? రీజన్స్ అంటే ఒకటి డైట్ అండి. హ్మ్. ఇంకొకటి లైఫ్ స్టైల్. హ్మ్. సో, డైట్ అండ్ లైఫ్ స్టైల్ వల్లే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బాడీలో డిపాజిట్ అవుతుంది. లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ చేయకుండా సెడెంటరీగా ఉండిపోతూ, ఇప్పుడు ఎవరైనా కూడా ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్ళాలన్నా కూడా లిఫ్ట్ యూజ్ చేస్తారు. హ్మ్. సో, అలాంటి కండిషన్స్‌ని కూడా అవాయిడ్ చేయాలి. కొంచెంలో కొంచెమైనా కూడా బాడీకి ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. బాడీకి ఎప్పుడైతే యాక్టివిటీ తక్కువ ఉంటుందో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ అవుతుంది. తర్వాత ఫుడ్స్ ఏంటంటే హై సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే అంటే ఫర్ సపోజ్ డైరీ ప్రొడక్ట్స్. హ్మ్. డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకోవటం గానీ, మనకి హై డెన్సిటీ కొలెస్ట్రాల్‌ని డిపాజిట్ చేసే ఫుడ్స్ ఎలా ఉంటాయంటే రూమ్ టెంపరేచర్‌లో నార్మల్‌గా సాలిడ్ స్టేట్‌లో ఉంటాయి. కొంచెం వేడి చేస్తే అవి లిక్విడ్ స్టేట్‌లోకి వెళ్తాయి. అలాంటి ఫుడ్స్ అన్నిటికి కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే. కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్స్ కానీ, హ్మ్. లేకపోతే బటర్ గానీ, పన్నీర్ కానీ, చీజ్ కానీ, సో, ఇలా ఎక్కువ చీజ్‌తో ఫుడ్స్ తింటారు. జంక్ ఫుడ్ గానీ, ఫాస్ట్ ఫుడ్ గానీ, బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ తింటారు కదా! హ్మ్. సో, వాళ్ళందరూ ఇంకా హై రిస్క్‌లో ఉన్నారని మనం చెప్పొచ్చనమాట. అండ్ తర్వాత ఆయిల్. మీరు చూస్తే గనుక బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌లో మనకి ఇవాళ వాడిన ఆయిలే రేపు వాడతారు. రేపు వాడిన ఆయిలే వారం తర్వాత కూడా చూస్తాం. హ్మ్. సో, ఇలా రీయూజ్డ్ ఆయిల్ వాడటం వల్ల కూడా మనకది సాచురేటెడ్ ఫ్యాట్ ట్రాన్స్ ఫ్యాట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయి మనకి కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ అవుతుంది. సో, ఇప్పుడు చూస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ గానీ, బర్గర్స్ గానీ ఇవన్నీ కూడా రీయూజ్డ్ ఆయిల్స్‌తో తయారు చేస్తారు. రీయూజ్డ్ అవును. ఆయిల్ కూడా మెయిన్‌లీ చాలా ఎక్కువగా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ అది. సో, ఇప్పుడు బాడీకి గుడ్ కొలెస్ట్రాల్ అనేది చాలా నీడ్ అంటున్నారు హ్మ్. కదా! సో, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటారు? గుడ్ కొలెస్ట్రాల్ రావటానికి మనకి న్యూట్రిషియస్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అంటే హ్మ్. డ్రై ఫ్రూట్స్, హ్మ్. ఆల్మండ్స్ కానీ, సిరల్స్ కానీ, లేకపోతే లో ఫ్యాట్ ఉన్న, లో సాచురేటెడ్ ఆర్ లో ట్రాన్స్ ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ ఉంటాయి కదా! అవి తీసుకోవాలి. మనకి హై ప్రోటీన్ ఫుడ్ గానీ, లేకపోతే ఇప్పుడు నాన్ వెజిటేరియన్‌లోకొస్తే ఫిష్ అండ్ ఆల్. వెజిటేరియన్‌లోకొస్తే సిరల్స్, దాల్స్ అవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మెయిన్‌లీ ఇంకోటేంటంటే, ఈ రిస్క్ ఫ్యాక్టర్‌లో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా కూడా హై కొలెస్ట్రాల్ ఉంది అన్న పేషెంట్స్ ఉంటారు కదా! ఓకే. వాళ్ళు ఎప్పుడైనా కూడా వాళ్ళు మెయిన్‌గా అవాయిడ్ చేయాల్సినవి 2 ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. హ్మ్. స్మోకింగ్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే స్మోకింగ్ డైరెక్ట్‌గా మీరు తీసుకెళ్ళి స్ట్రెస్ అనేది ఆర్టరీస్ మీద పెడుతున్నారు. మీరు స్మోక్ చేస్తే ఆబ్వియస్‌లీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ అవుతుంది. ఓకే. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కూడా చాలా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. హ్మ్. అండ్ మీరు కొలెస్ట్రాల్‌కి వేసుకుంటున్నా కూడా ఒక మంచి రెమెడీ అనేది ఉంది ఆయుర్వేదాలో. ఒక మంచి హెల్త్ డ్రింక్ అనేది ఉంది. సో, ఓకే. హెల్త్ డ్రింక్ తీసుకోవచ్చు. సో, బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి బయటపడేందుకు హెల్త్ డ్రింక్ ఉందని అంటున్నారు. అవునండి. సో, ఇప్పుడు మా వ్యూవర్స్ కోసం ఆ హెల్త్ డ్రింక్ పరిచయం చేస్తారా? ఖచ్చితంగా. ఓకే. ఇది కంప్లీట్‌లీ న్యాచురల్ అండ్ ఎలాంటి మనం కెమికల్స్ వాడం, ఏం హ్మ్. వాడం. హ్మ్. మీకు ఇంట్లో దొరికే ఇంగ్రీడియెంట్సే అన్నీ కూడా. ఇంటి హ్మ్. నుంచి బయటకి కూడా వెళ్ళాల్సిన పని లేదు. ఓకే. అన్నీ కూడా మీకు ఇంట్లో దగ్గరగా మీ కిచెనే అసలు ఒక గ్రేట్ హాస్పిటల్, గ్రేట్ మెడికల్ స్టోర్ అంటారు గదా! హ్మ్. సో, మీకు అన్నీ కిచెన్‌లో దొరికే వాటితోనే కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి ఒక మంచి హెల్త్ డ్రింక్ అనేది ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఓకే. ఒకసారి చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూపిస్తాను. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ డ్రింక్ మెయిన్ బేస్ ఏంటంటే మిల్క్. ఓకే. మిల్క్‌తోనే తీసుకుంటాం దీన్ని. కాబట్టి మిల్క్. తర్వాత పాలు. ఏ పాలైనా తీసుకోవచ్చు. మీరు రెగ్యులర్‌గా ఇంట్లో యూజ్ చేసే పాలు.
అల్లం తీసుకుంటారు. అల్లంతో పాటు వెల్లుల్లి తీసుకుంటారు. వెల్లుల్లి, పసుపు అండ్ ఇదొచ్చి అర్జున పౌడర్. అర్జున పౌడర్ అంటే మనకి తెల్లమద్ది చెట్టు ఉంటుంది కదా! దాని బార్‌కి ఒక పౌడర్ అనమాట. దాని బెరడి యొక్క పౌడర్. మీకు దగ్గరగా అవైలబిలిటీ ఉండకపోవచ్చు. లేకపోతే గనక మీకు దగ్గరలో ఆయుర్వేదిక్ స్టోర్స్‌లో దొరుకుతుంది. మీరు ఆయుర్వేదిక్ స్టోర్‌లో తీసుకోవచ్చు. అర్జున పౌడర్ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తున్నాననేది నేను మీకు డ్రింక్ చేసేటప్పుడు చెప్తాను. సో, మీరు తెలుసుకోవచ్చు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలు తీసుకోవాలండి. సో, పాలని మనం మరిగించుకోవాలి. పాలు తీసుకొని ఏంటంటే కొంచెంసేపు దాన్ని మరగనివ్వాలి. అది కొంచెం బాయిల్ అయ్యే వరకు కొంచెం దాని పాలను వదిలేసేయాలి. ఎంతైతే మిల్క్ తీసుకుంటామో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మిల్క్ తీసుకుంటాం కదా! 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అంటే 200 ఎంఎల్ మిల్క్ తీసుకుంటాం. మిల్క్ తీసుకొని అందులో ఒక పీస్ ఆఫ్ అల్లం పెట్టుకుంటాం. ఒక అల్లం ముక్క పెట్టుకుంటామండి. అల్లం ముక్క వేసుకుంటాం. వేసుకొని దాన్ని మరగనివ్వాలి. అల్లంతో పాటు పాలు మరిగిపోనివ్వండి, ప్రాబ్లమ్ లేదు. అల్లం క్వాంటిటీ మీకు క్లియర్‌గా తెలియాలంటే ఒక 5 గ్రామ్స్ అట్‌లీస్ట్. ఒక 5 గ్రామ్స్ అల్లం తీసుకుంటారు. తీసుకొని గార్లిక్ వెల్లుల్లి తీసుకోవాలండి. వెల్లుల్లి 1 ఆర్ 2 రెబ్బలు తీసుకుంటారు వెల్లుల్లి. తీసుకొని వెల్లుల్లి కూడా బాగా మిక్స్ అవ్వాలి. అల్లం అండ్ వెల్లుల్లి పూర్తిగా పాలలో మిక్స్ అవ్వాలి. ఎందుకంటే వెల్లుల్లి అనేది మనకి ఆర్టరీస్‌లో ఎప్పుడైతే ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయి కదా! అవును. సో, ఫ్యాట్ డిపాజిట్ ఆర్టరీస్‌లో అవ్వటం వల్లే అది హార్ట్ అటాక్స్‌కి కారణం అని ఇందాక చెప్పాను కదా! ఎప్పుడైతే ఆ ఆర్టరీస్‌లో ఉండే ఫ్యాట్ డిపాజిట్స్ అన్నిటిని కూడా వెల్లుల్లి కరగటానికి హెల్ప్ అవుతుందనమాట. సో, దాంతో పాటు మనకి అర్జున పౌడర్ తీసుకోవాలని చెప్పాను కదండీ! అర్జున పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకుంటారు. 1 టేబుల్ స్పూన్ తీసుకొని కలిపేసుకుంటారు. సో, ఇది మనకి ఇంట్లో రెగ్యులర్‌గా హార్లిక్సో, బూస్టో తాగుతారు కదా! అలానే అర్జున పౌడర్ కలిపేసుకొని తీసుకోవచ్చు. ఒక మంచి హెల్త్ డ్రింక్ అనమాట. సో, అర్జున పౌడర్ దేనికి యూజ్ అవుతుందంటే, అర్జున పౌడర్‌లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. హార్ట్‌కి అర్జున పౌడర్ అనేది చాలా మంచిది. కొలెస్ట్రాల్‌ని కరిగించడానికి అర్జున పౌడర్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఆయుర్వేదాలో. అందుకోసం అని చెప్పి మనం అర్జున తీసుకున్నాం. ఇది బాగా మరిగిపోయిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకొని కూల్ చేసుకోవచ్చు. మనం తీసుకునే టెంపరేచర్‌కి తెచ్చేసుకోవచ్చు. నార్మల్‌గా మీరు ఎంత వేడి తీసుకుంటారో, మిల్క్ ఎంత వేడి తీసుకోగలరో అంత హీట్ మనకి వచ్చేలాగా తీసుకోండి. తీసుకొని ఇది మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం గార్లిక్ వేసుకున్నాం కదా! అల్లం, వెల్లుల్లి వేసుకున్నాం కదా! ఆ 2 ఫిల్టర్ అయిపోవాలి. అండ్ కొంచెం ఏమైనా రెసిడ్యూస్ ఉన్నా కూడా అర్జున పౌడర్‌లో రెసిడ్యూస్ ఉండిపోతాయి కదా! సరిగ్గా కలవకపోతే అవి కూడా మనకి వచ్చేస్తాయన్నమాట. సో, ఫిల్టర్ అయిపోతాయి. సో, ఫిల్టర్ అయ్యే వరకు తీసుకోవాలి మనం. అల్లం అండ్ మనకి గార్లిక్ అలా పైన ఉండిపోతాయి. సో, అవి మనకు అవసరం లేదు. కావాలంటే గనక అల్లం మీరు పెద్ద పీస్ తీసుకుంటే మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. గార్లిక్ అనేది పూర్తిగా వెల్లుల్లిలో ఉండే ఎసెన్స్ అంతా కూడా మనకి మిల్క్‌లోకి దిగిపోతుంది. మనం పారేసేయొచ్చు. అండ్ మీరు తీసుకునే ముందు ఏం చేస్తారంటే, మనం ఇందాక పసుపు కూడా తీసుకున్నాం కదా! అవును. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట. సో, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి పసుపులో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ మనకి యూజ్ అవుతాయి బాగా. మీరు కోవిడ్ టైమ్‌లో కూడా చూసే ఉంటారు. మన ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ కూడా గోల్డెన్ మిల్క్‌ని ప్రమోట్ చేశారు కదా! సో, గోల్డెన్ మిల్క్ అని కూడా అనుకోవచ్చు దీన్ని. అండ్ తీసుకొని ఇది మంచిగా రోజు పొద్దున్నే పరగడుపున అండ్ నైట్ కూడా పరగడుపున తీసుకోవాల్సి ఉంటుంది. మార్నింగ్ అంటే పరగడుపు ఓకే. అంటే హ్మ్. ఏమి తినకముందు. నైట్ పరగడుపు ఏంటి? నైట్ పరగడుపు అంటే ఆఫ్టర్‌నూన్ మీల్‌కి, నైట్ మీల్‌కి ఉండే గ్యాప్ ఉంటుంది కదండీ! ఓకే. ఆఫ్టర్‌నూన్ ఫర్ సపోజ్ 2:00కి తిన్నారు. హ్మ్. తిన్న తర్వాత నైట్ 8:00కి తిన్నారనుకోండి. ఈలోపు మనం తిన్న ఫుడ్ అనేది డైజెస్ట్ అయిపోతుంది. డైజెస్ట్ అయిపోయాక మీరు నైట్ తీసుకునే మీల్‌కి అంటే నైట్ డిన్నర్ చేసే టైంకి ఒక 2 అవర్స్ ముందే తీసుకోవాలి. ఓకే. తీసుకుంటే అప్పటికి దీని యాక్షన్ అది తీసుకుంటుంది. అప్పుడు మీరు ఫుడ్ తీసుకుంటే గనక దీని ఎఫిషియన్సీ అనేది పనిచేస్తుంది. దీని ఎఫిషియన్సీ ఎక్కువుంటుంది. ఓకే. హ్మ్. సో, ఎవరైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి ఇబ్బందులు పడుతున్నారో హ్మ్. అటువంటి వారు రెగ్యులర్‌గా అంటే 1 మంత్ పాటు ఈ హెల్త్ డ్రింక్ అనేది మెయింటైన్ చేస్తే డెఫినిట్‌గా వాళ్ళ తీసుకునే రిపోర్ట్స్‌లో అయితే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఖచ్చితంగా అండి. 1 మంత్ కాపోతే 1 మంత్ యూజ్ చేయాలి. అండ్ తర్వాత కూడా కన్సిస్టెంట్‌గా యూజ్ చేయాల్సుంటుంది. ఎంత ఓకే. కన్సిస్టెంట్‌గా యూజ్ చేస్తే రిజల్ట్స్ అనేవి అంత బాగా కనిపిస్తాయి. ఓకే. ఖచ్చితంగా అయితే మీరు మెడికల్ రిపోర్ట్స్‌లో చూసుకోవచ్చు. హ్మ్. నేను కూడా చాలామంది పేషెంట్స్‌కి నేను రిఫర్ చేశాను. ఓకే. చాలా పనిచేస్తుంది హెల్త్ డ్రింక్ అనేది. ఓకే. సో, ఈ డ్రింక్ మా వ్యూవర్స్‌కు ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటాను ఈ వీడియో. సో, మంచి ఇన్ఫర్మేషన్ మాకు అందించారు. థాంక్ యూ సో మచ్. ఓకే.